హాయ్ ఫ్రెండ్స్, గుడ్ హాయ్ మార్నింగ్. గైస్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు బ్యాక్ అవర్ టు అవర్ ఛానల్. ఛానల్ జావ్లీ సో టాక్స్. ఈరోజు సో స్పెషల్ ఈరోజు ఏంటంటే మా ఈరోజు పాప మా పాప బర్త్డే బర్త్డే. అనమాట. సో ఇది తనైతే పోయినసారి పడుకొని మా ఉంది. పాప సో మనం బర్త్డే వెళ్ళి వ్లాగ్. తనకి సో బర్త్డే విషెస్ చెప్పేద్దామా? మీకోసం మేము చలో. ఈ వ్లాగ్ని ఇప్పుడు రిలీజ్ రాయ్. చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మా పాపకి మార్నింగ్ లేపి హ్యాపీ బర్త్డే అని అయితే పడుకొని ఇక్కడ చెప్తున్నాను. సో చూడండి. హ్యాపీ బర్త్డే నాన్న. తర్వాత తనని ఫ్రెష్ అప్ చేసి లేపి టెంపుల్కి అయితే రెడీ చేశాను అనమాట. సో చూడండి, తన ఫ్రాక్ వచ్చేసి అది మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాము. అది 2000 పడింది. సో కొత్త డ్రెస్ వేసేసుకుని గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్, కొత్తగా కట్టారు. టెంపుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. చాలా చాలా బాగున్నాయి. ఈ టెంపుల్కి ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. లోపల మనని షూట్ అయితే చేయనివ్వరు అనమాట. సో అలా 2 వేసి ఉంటాయి. మధ్యలో చూడండి ఎంత బాగా స్వామివారిని అయితే చెక్కారో. సో అక్కడ ఒక ఫోటో తీసుకొని లోపలికి అయితే వెళ్ళి అర్చన చేయించుకొని మంచిగా ఆశీర్వదించమని పంతులకి చెప్పి ఇక్కడైతే ప్రసాదం తీసుకొని దద్దోజనం అయితే పెట్టారు. మా పాప అయితే తీసుకొని రిటర్న్ వచ్చేసాం. వచ్చాక నేనైతే ఇక్కడ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో తనకి పనీర్ అంటే చాలా ఇష్టము. మోస్ట్లీ తక్కువగానే చేస్తాను. సో ఆ రోజు తనకి ఇష్టమైంది వండి పెట్టాలని చెప్పి నేనైతే ఇక్కడ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. దీని ఫుల్ వీడియో లింక్ మన ఛానల్లోనే ఉందన్నమాట. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అయితే మా పాప అయితే మోస్ట్లీ తన బర్త్డే కోసం అయితే ఇయర్ అంతా వెయిట్ చేస్తూ ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇంతేనా? కానీ పాపం తన బర్త్డే అయితే హాలిడేస్లలో వస్తుంది. తన ఫ్రెండ్స్ ఎవ్వరు ఇక్కడ ఉండరు, మళ్ళీ స్కూల్లో అయితే జరుపుకోలేరు. సో తనకైతే అదొకటి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఎప్పుడు. సో ఇక్కడ పన్నీర్ కోసం అయితే పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకొని సాల్ట్ మసాలా వేసేసుకొని ప్యాన్లో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా ఫ్రై చేసుకుంటే పన్నీర్ అనేది మనకి గ్రేవీలో అయినా ఏంటంటే బాగుంటుంది అనమాట. మెత్తగా కాకుండా కొంచెం చాలా బాగుంటుంది. సో అలా మనం డైరెక్ట్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఒక 5 టమాటోస్ని, ఒక 3 ఆనియన్స్ని మనం అదే ప్యాన్లో ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని రెండింటిని మిక్స్ చేసుకొని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. దీని ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆఫ్టర్ లంచ్ చేసిన తర్వాత మా పాప అయితే మీకు తన డ్రెస్ని చూపిస్తుంది అనమాట. తన డ్రెస్ తనకు చాలా చాలా బాగా నచ్చింది. సో అందుకని అంత హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా బర్త్డేకి మాత్రం ఇంకా తన మాటే వింటామన్నమాట. తనకి ఏ సెలెక్ట్ చేసుకుంటే మోస్ట్లీ తనకి అదే కొనిస్తూ ఉంటాము. సో ఇక్కడైతే ఇది నేను సికింద్రాబాద్లో తీసుకున్నాం ఈ డ్రెస్. క్లాత్ వచ్చేసి రెగ్జిన్ ఇది. సో మనకి జాకెట్ అయితే చాలా బాగుంటుంది. అలానే మనకి ఏమి ఇలా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట డ్రెస్. మోస్ట్ ఆఫ్ ద పిల్లలు అసలు ఏంటి స్కిన్ ఫ్రెండ్లీ లేకపోతే మనం ఎంత డ్రెస్ కొనిచ్చినా వాళ్ళు వేసుకోరు. అవే ఆ నైట్ డ్రెస్ల మీదనే ఉంటున్నారు ఈ మధ్యనైతే. మా పాప కూడా అంతే. సో స్కిన్ ఫ్రెండ్లీ ఉంటేనే మోస్ట్లీ నేను ఏ డ్రెస్ అయినా ప్రిఫర్ చేస్తాను అనమాట. సో తన డ్రెస్ వచ్చేసి 3000 పడింది. సో ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈవినింగ్ అలా ఇంకో డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళిపోయినాం అనమాట. సో వెళ్ళేదారిలో మనకి గార్డెన్లో తన బర్త్డేని సెలబ్రేట్ చేద్దామని చెప్పింది. సో సరే అని చెప్పేసి అక్కడే పక్కనే ఉన్న బేకరీలో కేక్ అయితే తీసుకొచ్చాము. సో మోస్ట్లీ తన బర్త్డేకి ఎవరిని ఇన్వైట్ చేస్తాము అంటే తనకి ఎవరైతే గిఫ్ట్స్ తీసుకొస్తారో వాళ్ళని ఇన్వైట్ చేస్తాము. అందులో వాళ్ళ అమ్మమ్మ తాతయ్య స్పెషల్, ఎందుకంటే తనకి చిన్నప్పటి నుంచి తను ఎలాంటిది, తనకి ఏం కావాలి అని చాలా బాగా తెలుసు. సో అందుకని వాళ్ళ ఫస్ట్ విషెస్ వాళ్ళతో ఇప్పించామన్నమాట. తర్వాత ఇక్కడే కేక్ కట్ చేస్తున్నాము. సో హ్యాపీ బర్త్డే నాన్న.
అలా కేక్ కటింగ్ అయిపోయాక సో మళ్ళీగా ఇంకా గిఫ్ట్స్ మీద పడిద్ది. సో తనకి చూడండి అందరూ ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ అత్త వాళ్ళు అనుకుంటా ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నారు. చూడండి ఎంత బిజీయో అసలు, అటు కేక్ తినుకుంటూ ఇటు ఫోన్ మాట్లాడుకుంటూ చాలా చాలా బిజీ అయిపోయింది. సో ఫైనల్గా తనకి ఇష్టమైన సెగ్మెంట్ అయితే వచ్చింది. ఆ సెగ్మెంటే గిఫ్ట్ తీసుకుంది, తర్వాత గిఫ్ట్ ఓపెనింగ్ అనమాట. సో ఆ గిఫ్ట్ ఓపెనింగ్లో తనకైతే ఎంతో ఇష్టమైన కలర్ పింక్. ఈ పిల్లలకి ముఖ్యంగా గర్ల్స్కి ఇష్టమైన కలర్ మోస్ట్లీ అదే అనుకుంటా కదండి. సో అలా పింక్ షూస్ అయితే వచ్చేసాయి తనకి ఇష్టమైనవి. సో నెక్స్ట్ గిఫ్ట్స్ వచ్చేసి చూడండి అందులో అన్ని తనకి కావాల్సినవన్నీ ఉంటాయన్నమాట. తను మిల్క్ తాగడానికి ఒక టప్పర్వేర్ గ్లాస్, ఒకటి వాటర్ బాటిల్, అలానే ఇంకా తనకి జామెంట్రీ బాక్స్, కంపాస్ బాక్స్ ఇవన్నీ ఇచ్చారు. ఇంకా ఏవేవైతే లేవో తనని అడిగి మరీ తీసుకొస్తారనమాట. సో అందుకని తనకి ఇయర్ అంతా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇన్ని గిఫ్ట్స్ వస్తాయి కాబట్టి. ఎంత మేము కొనిచ్చినా మనకి బయట వాళ్ళు ఇచ్చేది మాత్రం చాలా ప్రీషియస్ లానే అనిపిస్తుంది. తనకి ఇష్టమైన క్రాఫ్ట్ బుక్ అది, కలర్ పెయింటింగ్స్ అన్ని అందులో వేసుకోవచ్చు అని చెప్పి చూపిస్తుంది. సో ఫైనల్గా తన స్నాక్స్ బాక్స్ అంట. ఎవ్రీ టైం కొత్తది కావాలని మీ పిల్లలు కూడా మారం చేస్తారా? సో అందులో మా పాప మాత్రం ఎక్సెప్షన్ ఏం కాదనమాట. సో తనకి నచ్చాయి కాబట్టి చూడండి క్లాప్స్ కొడుతుంది. ఇంకా గిఫ్ట్స్ ఇస్తూనే ఉన్నారు. వచ్చిండ్రే ముగ్గురు అన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చారనమాట. సో ఇంకో చెల్లె వాళ్ళు అయితే రాలేదు, బట్ అయినప్పటికీ మా మమ్మీ వాళ్ళకి చెప్పి తనకైతే గిఫ్ట్స్ తీసుకెళ్ళమని చెప్పారు. ఎందుకంటే తెలిసిందే కదా తను మాత్రం గిఫ్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందని. అదనమాట సంగతి. అలా గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసుకునేసరికి నైట్ 9:30 అలా అయిపోయింది. సో బయటనే డిన్నర్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. అలా బర్త్డేనైతే తనకి నచ్చిన విధంగా చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసాము. సో తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఫైనల్గా తన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. బయట తినే వీడియోని ఏది షూట్ చేయలేదు, అప్పటికే నైట్ అయిపోయింది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.